2 వీక్స్ మీరు అంతగా కనిపించలేదు మాకు. అంటే ఓన్లీ గేమ్లో లైక్ ఓన్లీ గేమ్ విషయానికి వచ్చినప్పుడు ఛాలెంజ్గా తీసుకొని తర్వాత ఓన్లీ రీతు గారితోనే ఉండడం ఎక్కువ శాతం అయితే మాకు ఇప్పుడు మీరు అన్నట్టే 1 అవర్లో కనిపించలేదేమో అన్నారు. కానీ లైక్ బయట ఆడియన్స్ కూడా రీతుతోనే ఉంటాడు డీమోన్, అమ్మాయిలతోనే బాగా మాట్లాడతాడు అని అన్నారు. మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? నేను యాక్చువల్లీ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అదే ఫస్ట్ 2 వీక్స్ రీతుతో చాలా తక్కువ ఉన్నా, ఓన్లీ డిష్ వాషింగ్ కాన్సెప్ట్లోనే ఉన్నా. ఆఫ్టర్ 3rd వీక్ నుంచి ఎప్పుడైతే తన నా గురించి నామినేషన్స్లో ఉందో అండ్ నా గురించి వెల్ విషర్గా అంత బాగా కోరుకుంటుంది, సో అప్పుడు ఓకే ఈ హౌస్లో నా గురించి అంటే నాకు కంఫర్టబుల్ జోన్, అది కంఫర్ట్ జోన్ అనే పర్సన్ ఒకళ్ళు ఉన్నారు, నా గురించి వెల్ విషర్ ఒకళ్ళు ఉన్నారు, నాకు గట్టిగా సపోర్ట్ చేసే పర్సన్ ఒకళ్ళు దొరికారని చెప్పి అంటే అప్పుడు రియలైజ్ అయ్యారు. అప్పుడు ఓకే నాకు తన మీద ఎఫెక్షన్ అండ్ ఫ్రెండ్షిప్ బాగా పెరిగింది అన్నమాట. ఓకే, సెకండ్ వీక్లో క్యాప్టెన్ అయ్యారు, మీ ఫీలింగ్ ఏంటి? సెకండ్ వీక్లోనే క్యాప్టెన్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. సో బిగ్ బాస్ హౌస్కి యాక్చువల్లీ నాకు ఈ కెప్టెన్స్ కాన్సెప్ట్ కూడా సరిగ్గా తెలియదు.